నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. తాను ఉంటున్న 5వ అంతస్తు నుంచి ఒక పీజీ చదువుతున్న విద్యార్థిని దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు కొంత సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మెడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నాగారము పరిధిలో యొక్క వెస్ట్ గాంధీ భవన్లోని భవానీ ప్యారడైస్ అపార్ట్మెంట్లో ఈ యొక్క 5వ అంతస్తులో ఈ యొక్క వడ్లకొండ ఆనందచారి అరుణ అనే యొక్క దంపతులు నివసిస్తూ ఉన్నారు. వీరికి కూతురు దీక్షిత తను ఎంబీబీఎస్ చదువుతా ఉంది. అయితే ఎంబీబీఎస్ చేసింది. తర్వాత ఇప్పుడు పీజీ చేయడానికి బెంగుళూరు వెళ్ళింది. సో బెంగుళూరులో తను పీజీ చేస్తున్న క్రమంలో ఇప్పుడు తర్వాత తను ఈ రకంగా బెంగుళూరు నుంచి గత వారం రోజుల క్రితము ఈ యొక్క స్వస్థలానికి అయితే వచ్చినట్లు కూడా తెలుస్తుంది. వారం క్రితమే ఆమె వచ్చింది, పీజీ చేస్తూ ఉంది. ఎంబీబీఎస్ ఇక్కడే చేసి అక్కడికి వెళ్ళింది. సో అంటే ఇక్కడ బెంగళూరులో పీజీ చేస్తున్న తరుణంలో ఏమైనా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఇక మ్యాటర్కి వచ్చేసరికి మరి ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దీక్షిత తను రాత్రి అన్నం తిన్న తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ కూడా పైకి వెళ్ళింది. సాధారణంగా ఆమె బెంగళూరులో ఉంటుంది కాబట్టి, సో పీజీ చేస్తూ ఉంది కాబట్టి ఎవరో ఒకరు ఫ్రెండ్స్ కానీ లేదంటే టీచర్స్ కానీ ఇక ఎవరో ఒకరు నైబర్స్ కానీ అలా ఉంటానే ఉంటారు. సో అలాగని వాళ్ళ అమ్మగారు అనుకున్నారు. తర్వాత చూసేసరికి సడన్గా ఇలాగా కింద నుంచి వాళ్ళు వచ్చి ఇలాగ అమ్మాయి పడిపోయింది అని చెప్పడం, ఆ తర్వాత చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ ఈ యొక్క దీక్షిత ఈరోజు తాను మరణించడం జరిగింది. సో అంటే దీక్షిత ఎందుకు ఇక్కడ చనిపోవాల్సిన అవసరం దీక్షితకి ఎందుకు వచ్చింది? వారం రోజుల క్రితమే వచ్చిన వారం రోజుల కిందట దీక్షిత ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. ఈ యొక్క నాగారంలో ఉంటుంది. సడన్గా వారం రోజుల తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోయిన దీక్షిత ఎందుకు చనిపోవాల్సి వచ్చిందన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన యొక్క ఫిర్యాదు మేరకు తను కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఎవరి మీదన్నా అనుమానాలు ఉన్నాయా, అక్కడ ఏమైనా జరిగిందా, ఫోన్లో ఎవరితో మాట్లాడుతోంది అనేది కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఈ యొక్క దాని మీద మొత్తం మీద చూసుకున్నట్లయితే పోలీసులు కూడా ఫోరెన్సిక్ వాళ్ళ యొక్క ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఆ టైంలో ఎవరితో కాల్ మాట్లాడుతూ ఉన్నారు, సో కాల్ సంభాషణ ఏం జరుగుతూ ఉంది, సో సంభాషణలో ఏం మాట్లాడుకున్నారు, సో ఇంతకంటే ముందు కాల్స్ ఏం వచ్చినాయి, సో లాంగ్ లెంత్గా ఎవరితో ఎక్కువసేపు మాట్లాడారో, అసలు కాల్ డేటా మొత్తం మీద ఎవరికి ఎక్కువ కాల్స్ వెళ్ళినాయి అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రకంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా కానీ ఒక 23 సంవత్సరాల యొక్క దీక్షిత ఈ రకంగా తను ఆత్మహత్య చేసుకోవడం, అంటే చేతికి వచ్చిన కుమార్తె తను దాదాపు 26 సంవత్సరాల దీక్షిత, అంటే ఇక మరికొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క పీజీ కూడా కంప్లీట్ అయిపోయి తను ఎంబీబీఎస్ కూడా చేస్తూ ఉండేది. సో ఈ యొక్క దీక్షిత ఇప్పుడు మళ్ళీ తను ఈ రకంగా ఇంటికి వచ్చి పేరెంట్స్ కళ్ళ ముందు ఈ రకంగా 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం అనేది కొంత తల్లిదండ్రులకు కూడా తీరని శోకసంద్రంగా వాళ్ళు మారుతూ ఉన్నారు. సో ఈ రకంగా ఎందుకు జరిగింది అనేది కూడా వాళ్ళకు కూడా తెలియలేదంటూ కూడా వాళ్ళు చాలా దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం, దీని మీద పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఇలాంటి దర్యాప్తును ముమ్మరం చేసిన తర్వాత ఇలాంటి నిజాలు బయటకు వస్తేందుకు కూడా వేచి చూడాలి. కెమెరామెన్ మనోజ్, ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.